గురుకృపతో శుభోదయం. వేమన ఈయన దైవభక్తుడైపోయాడు. మొదట జల్సారాయుడు అన్నీ అనుభవించాడు. ఎందుకంటే ఆయన రెడ్డి కులంలో మన ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమలోని కడప జిల్లాలో కటారుపల్లిలో జన్మించినటువంటి ఒక మంచి రైతు బిడ్డ. కానీ డబ్బు ఎక్కువైతే వ్యసనాలు ఎక్కువైపోతాయి. ఆ విధంగా ఆయన జీవితాన్ని ఏమనుకున్నాడేమో, శాశ్వతం అనుకున్నాడేమో. మొదట సకల భోగాలు అందించాడు. అన్నీ ఏది లేదనకుండా మంచి చెడు అన్నీ అనుభవించాడు. చివరికి వేమారెడ్డికి విరక్తి కలిగింది. ఎవరికైనా ఒక సమయంలో కలుగుతుంది విరక్తి, వయసు మళ్ళినాక. వయసులో కలగదు. అప్పుడు ఆయన యోగి వేమనగా శతకాన్ని రచించాడు. ఒక్కొక్క పద్యం ఆణిముత్యంలా సందేశాన్ని ఇస్తుంది. మాకు విద్య అంటే ముందు శతకాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇదేమి భ్రష్టత్వమో చూసారా. ఇంగ్లీష్ పట్ల మోహం పెరిగింది, అవసరం కూడా వచ్చిందనుకోండి. ఏది ఏమైనా మన మాతృభాషను, ముఖ్యంగా ఆంధ్రులు, తెలంగాణ వాళ్ళు తెలుగు భాషను మరవకూడదు. తెలుగు కవులు, తెలుగు రచయితలను మనము గౌరవించాలి. శిరస మనస వాళ్ళకు నమస్కారం పెడుతూ, ఇంతకుముందు 5 పద్యాలు చదివి భావం వివరించాను. ఈరోజు 3, 5 ఎక్కువ అవుతూ ఉంది. నాకు కూడా ఇబ్బంది. 6, 7, 8 పద్యాలు, చిన్ని పద్యాలు, గొప్ప గొప్ప అర్థాలు. 6వ పద్యం చదివి భావం తెలుసుకుందాం. మృగమదంబు చూడ మీరన్నల్లగుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢలిల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని యొక్క భావం అద్భుతమైన భావం కలిగి ఉంది. ఏమంటున్నాడు వేమారెడ్డి? వేమనగా మార్చుకున్నాడు. ఓ వేమా, ఓ వేమనా, ఓ వేమారెడ్డి, కస్తూరి చూచుటకు నల్లగా ఉండినప్పటికీ, కస్తూరి రంగు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నలుపు అంటే ఎవరికి ఇష్టం లేదు, కానీ కొంతమందికి నలుపు వలపు అంటారు. అయితే ఇక్కడ ఈ కస్తూరి నల్లగా ఉంటుంది, నల్లగా కనిపిస్తుంది. ఏందో ఇది ఇట్లుంది అనుకుంటారు. కానీ దాని సువాసన అంతటా వ్యాపిస్తుంది. దగ్గర ఒక 100 అడుగుల దూరం దాని సువాసనలు విరజల్లుతుంది. కాబట్టి గొప్పవారి గుణములు కూడా పైకి కనిపించవు. మంచివారి యొక్క గొప్ప గుణములు పైకి కనిపించవు. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటను వ్యాపిస్తూ ఉంటాయి. ఏది? వాళ్ళ ప్రభావం, గుణ ప్రభావం. మంచివాడు ఎప్పుడు నేను మంచివాడు అని తప్పెట్టు కొట్టుకోడు. అవతలి వాళ్ళు అతని మంచితనాన్ని గుర్తించగలగాలి. అలా ఉంటారు కొంతమంది పుణ్యపురుషులు. ఇక 7వ పద్యం, శ్లోకం కాదు పద్యం. ఆట వెలది అని చెప్పాను కదా, ఛందస్సేమి ఆట వెలది.
మిరెము గింజ చూడ, మిరెము గింజ చూడ మీద నల్లగుండు. కస్తూరి మాదిరి మిరియం కూడా నల్లగుంటుంది. కొరికి చూడ లోనం చురుకు మనసు. కొరికి చూస్తే కదా, ఒక మిరియం గింజ నల్లగా ఉందని ఊరికే ఉంటే కాదు, దాన్ని నోట్లో వేసుకొని కొరికితే. ఈరోజు పొంగల్ తిన్నా, మిరియాలు, మిరియం లేకుండా పొంగల్ చేయరు. తమిళనాడులోకైనా, కర్ణాటకలో అయినా, ఆంధ్రాలో అయినా. కాబట్టి మిరెము గింజ అంటే మిరియాల గింజ నల్లగా ఉంటుంది చూడ్డానికి. కొరికితే అమ్మో మంట, చురుక్కుమంటుంది. అలాగే మంచివారు చూడడానికి సామాన్యులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ యొక్క గుణ ప్రభావం ముందే అందరి మీద ప్రభావము చూపిస్తుంది. కాబట్టి లోపల సహృదయమునందు సద్గుణములు నిండి ఉండునని భావం. పైకి సామాన్యుడైనా అతని లోపల ఏముంటాయి? సద్గుణాలు ఎలా ఉంటాయి? నిండుగా ఉంటాయి. చూసారా ఎలా పోల్చి చెప్తున్నాడో పోతన, ఎంత అనుభవంతో చెప్పడం. ఎటువంటి పోలికలు చూడండి. కస్తూరి తీసుకున్నాడు, నల్లగా ఉంటుంది, దాని పరిమళం గొప్పగా ఉంటుంది. అలాగే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించకపోయినా అంతటను వ్యాపించి ఉంటాయి అతని మంచి గుణాలు. మరి 7వ పద్యంలో ఏం చెప్పాడు? మిరియము గింజ పైకి చూచినచో నల్లదిగా ఉంటుంది, దానిని కొరికి చూచినచో కారం మంట కలుగుతుంది. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు సామాన్యుడిగా కనిపించినను లోపల హృదయమునందు సద్గుణములు నిండి ఉండునని భావం. అద్భుతమైన భావం. ఇక 8, 3వ శ్లోకం, 3వ పద్యం దీంతో ముగిస్తాం. ఎక్కువ పద్యాలు, ఎక్కువ సమయం వద్దు. 8వ పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. చూసారా, ఇది బాగా అందరికీ తెలిసిన పద్యం. ఏ బడి పిల్లవాళ్ళని అడిగినా ఈ పద్యం చెప్తారు. ట్రాడిషన్ స్కూల్లో మన సాంప్రదాయ పద్ధతి విద్య కలిగినటువంటి సరస్వతి నిలయం కానీ, శారదా నిలయం కానీ, వివేకానంద స్కూల్స్ కానీ, వాళ్ళు ఇంకా కొంత కొరుడు గట్టి ఆరిపోయేదానికి సిద్ధంగా ఉన్నటువంటి మన శతక వాంగ్మయాన్ని ఇంకా చేతులు అడ్డం పెట్టి కాపాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు దీని భావం ఏమి చూడు. అల్పుడికి సజ్జనునికి తేడా, అలాగే కంచుకు బంగారానికి తేడా చక్కగా తీసుకుని ఉదాహరణ తీసుకొని చెప్పాడు. ఏమి భావము? ఓ వేమనా, కంచు మ్రోగునట్లు బంగారము ఏ విధముగా మ్రోగదో అదే విధముగానే నీచుడు బడాయిగా మాట్లాడినట్లు ఉత్తముడు మాత్రము మాట్లాడడు. నిండు కుండలా ఉంటాడు, తొణకడు, బెణకడు, మంచివాడు, సద్గుణములు కలిగినవాడు, ఉత్తముడు మాట్లాడక నిండుతనమును అంటే కంప్లీట్ జెంటిల్మ్యాన్ అనొచ్చు. ఎ పర్సన్ హూ డెవలప్డ్ హిజ్ ఓన్ క్యారెక్టర్, దాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారే. అట్లాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, తక్కువ పని చేస్తారు. అల్పుడు ఏం చేస్తాడు? ఎక్కువ మాట్లాడుతాడు, అసలు పని చెయ్యడు. వాడు సోమరిపోతు. మంచివాడు అలా కాదు, పాదరసంలా కదులుతాడు. కానీ అనవసరమైన ఆడంబరాలకు మాత్రం ఆయన పోడు. ఇది వేమన శతకం యొక్క తత్వం, వేదాంతం. వేదాలకు అంతం అంటే వేదాలు అయిపోయిన తరువాత
ప్రారంభమయ్యేటువంటి ప్రపంచం వేదాంతం. కాబట్టి యోగి వేమన గొప్ప వేదాంతి. ఆయన జీవిత సత్యాన్ని తెలుసుకొని మహాకవిగా మారిపోయి గ్రామీణ భాషలో ప్రతి చిన్న పిల్లవానికి అర్థమయ్యే భాషలో ఈ వేమన శతకంలో 108 పద్యాలు రాశాడు. గురువారం 3 పద్యాలు చదివి మీకు వినిపిస్తాను. శుభం భూయాత్.